ఓం సాయిరామ్. స్వాగతం ధుని ధ్వని ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి. ఈరోజు మనం తెలుసుకోబోయే బాబా బోధ సబూరి, కాలాన్ని బాబా చేతిలో వదిలేయడం. మనము ప్రార్థన చేస్తాం, నామస్మరణ చేస్తాం. అయితే వెంటనే మనసులో వచ్చే ప్రశ్న, ఎప్పుడు ఫలితం వస్తుంది? మనకు వేగమిష్టం, కాని బాబాకు ఎప్పుడు ఇవ్వాలో తెలుసు. సబూరి అంటే సమస్యల మధ్యలో నిశ్చలంగా ఉండడం. సబూరి అంటే కాలాన్ని బాబా చేతిలో వదిలేయడం. మనము కర్తవ్యాన్ని చెయ్యాలి, కాని ఫలితాన్ని త్వరపెట్టకూడదు. షిరిడీ ధుని ఒక్కసారిగా పెద్ద మంటగా కాదు, నెమ్మదిగా, స్థిరంగా, శాంతంగా వెలుగుతుంది. అలాగే మన ప్రార్థనల ఫలితాలు కూడా నెమ్మదిగా వస్తాయి. మనకు కనిపించకపోయినా లోపల పని జరుగుతూనే ఉంటుంది. ఒక భక్తుడు తన కోరిక వెంటనే నెరవేరాలని బాబాను అడిగాడు. బాబా చిరునవ్వుతో చెప్పారు, కాలం వచ్చినప్పుడు అన్నీ సరిగా జరుగుతాయి. బాబా ఆలస్యం చెయ్యరు, మనకు ఆతురతే ఎక్కువ. విత్తనం నాటిన వెంటనే మొక్క రాదు. భూమి లోపల అది మెల్లగా మొలకెత్తుతుంది. మనకు కనిపించదు, కాని ప్రకృతి తన పని చేస్తూనే ఉంటుంది. అదే సబూరి. ఈరోజు నుంచే ఒక చిన్న సాధన ప్రారంభిద్దాం. ప్రతి ఆందోళన వచ్చినప్పుడు మనసులో ఒక మాట జపించండి, బాబా సమయం సరైనది. ఈ ఒక్క వాక్యం మన ఆందోళనను శాంతిగా మార్చగలదు. సబూరి అంటే చేతులు ముడుచుకొని కూర్చోవడం కాదు, మన కర్తవ్యాన్ని చెయ్యడం, కాలాన్ని బాబాకు అప్పగించడం. ఇదే శ్రద్ధ, సబూరి. ఇదే ఆధ్యాత్మిక పరిపక్వత. ఓం సాయిరామ్.